శాశ్వమేధ్ ఘాట్ దగ్గర ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందన్నమాట. అదేంటనంటే ప్రతిరోజు ఈవినింగ్ అక్కడ గంగా ఆరతి జరుగుతుంది. దాన్ని చూడడానికి చాలా మంది అయితే వస్తారనమాట. కాశీలో అదొక స్పెషల్ ఈవెంట్ అని చెప్పొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఘాట్ వచ్చేసి మణికర్ణిక ఘాట్ అనమాట. ఇక్కడ ఏంటనంటే చనిపోయిన వారందరికీ దహన సంస్కరణలు చేస్తూ ఉంటారనమాట. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, పొగొస్తుంది కదా, సో అదే మణికర్ణిక ఘాట్ అనమాట. ఈ గంగానది తీరం వెంబడి ఉన్న ఘాట్లన్నింటికి వివిధ రకాల పేర్లు అయితే ఉన్నాయన్నమాట. ఆ పేర్లన్నింటినీ అక్కడ పరిపాలించిన రాజులను బట్టి కానీ, అక్కడ ఏవైనా పురాణ కథలను బట్టి కానీ, ఋషులను బట్టి కానీ ఆ పేర్లు పెట్టారనమాట. నేను ఇందాక చెప్పాను కదా, ఈ గంగా జలాన్ని మనం ఇంటికి తెచ్చుకోకూడదు అని. దాని వెనకాల రీజన్ కూడా నేను మీకు ఇందులోనే చెప్పేస్తాను. అది ఎందుకు అనంటే, ఈ నదీ తీరంలో ఎక్కువగా పిండ ప్రదానము, అస్థికలను కలపడము ఎక్కువగా జరుగుతుంటది కదా. అది చేసేదే ఆ ఆత్మలన్నింటికి స్వర్గప్రాప్తి కలగడం కోసం. అట్లా మనం ఈ నీటిని తెచ్చుకున్నాము అంటే ఆ ఆత్మల ప్రయాణానికి భంగం కలిగించిన వాళ్ళం అయిపోతామని అంట. సో అందుకే వాటర్ని తెచ్చుకోకూడదు. పైగా మనం